సంగారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. కొండాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన చేయంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ భారీ నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఒకే రోజు పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, మహిళా భవనాలకు శంకుస్థాపన చేయడంతో మండలంలో పండగ వాతావరణం నెలకొంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా మొత్తం 68 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యేకు ప్రజలు డప్పు చప్పులతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీలోపు పనులన్నీ నాణ్యతతో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. ఎన్నికల వరకే రాజకీయాలని, అభివృద్ధిలో రాజకీయం ఉండకూడదని హితో పలికారు. ప్రజలకు అవసరమైన నీరు, రోడ్లు, లైట్ల విషయంలో వివక్ష చూపొద్దని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా రైతులకు 15,000 రైతు బంధు ఇవ్వలేదని, రుణమాఫీ పేరుతో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. నెలకు 2,500 ఇస్తామని, విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరే వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు విఠల్, ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ మల్లగౌడ్ మరియు పలు గ్రామాల సర్పంచులు, నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక పక్క అభివృద్ధి పనులు, మరో పక్క ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనలతో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కొండాపూర్ మండలంలో చోరుగా పర్యటించారు. ఫస్ట్ కొట్టినప్పుడు అంబేద్కర్ గారు సర్వైన సహకారం పది నిమిషాలు మంచిగా ఫోటోలు వస్తాయి. అరే మేడం ब्रह्मांडमंडले स्थापयामि दीपं दर्शयामि पुष्माण्डबलिदेवताभ्यो नमो नमः परीक्षोणो देववृक्षाणानुग्रहसिद्धर्थे परञ्हारुद्रश्यो देवक्षा परमेशिक्षाणानुग्रहदेवताभ्यो नमस्ते नमः स्थानो परमञ्चात्मगमतः सभौमिं विश्वतो अमृत्वा अद्यतेतः सर्वोऽमृतत्वा शेषान्यः यदन्नेनातिरोहते यथा योगं च पुरुषः आद्योऽश्वविश्वा पुरुषः स जातो अन्तरे तथा पश्चात् भूमतो पुरः यन्नेनातिरोहते అశ్వత్థ
మెంబర్ అయితే ఇప్పుడు నినాది చేసి కింద 68 లక్షలు ఏదైతే మంజూరైందో మరి అక్కడున్న సీసీ రోడ్లు పెట్టుకోవడం జరిగింది. ఆ సీసీ రోడ్లు కూడా మరి నాణ్యత కూడుకున్న ఆ పనులు జరగాలని 25 లోపు ఈ నెల ఆ పనులన్నీ పూర్తి చేసేందుకు మరి పంచాయతీరాజ్ ఏఈ గారు కూడా ఇక్కడ పాల్గొన్నారు, శ్రీనివాసరెడ్డి గారు. మరి ఇక్కడ పాల్గొన్నటువంటి వారందరూ కూడా ఆ వర్కులు ఏవైతే మనం ఇప్పటిదాకా 10-12 సంవత్సరాలుగా మనం ఇచ్చినటువంటి వర్కులే ఇప్పటిదాకా జరిగినాయి. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి ప్రజలకి అవసరమైనటువంటి వర్కులు అవి నాణ్యతతో కూడుకున్నటువంటి పనులు చేపట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎన్నికల వరకే రాజకీయాలు, ఈ రాజకీయ కక్ష సాధింపు అనేది మరి ఎవరు చేసినా కరెక్ట్ కాదు. మరి ప్రజలు గ్రామాల్లో అభివృద్ధిని మాత్రమే కాంక్షిస్తారు. వాళ్ళ అవసరాలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు, అదే రకంగా అత్యవసరమైనటువంటి పనులు, మరి జరుగుతున్నటువంటి పనుల ద్వారా అక్కడ గ్రామంలో మంచి పారిశుద్ధ్యం, తాగునీరు, మరి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన లైట్ల వెలుగులు అవి మాత్రమే అత్యవసరంగా వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి దాంట్లో ఎటువంటి వివక్ష లేకుండా మరి ఆ పనులను జాగ్రత్తగా రోజు అందుబాటులో ఉండి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు ఏమీ కూడా జరగలేదు, ఎటువంటి పనులు కూడా జరిపించలేదు. మరి రైతులకు కూడా మరి అర్రాసు పాడవన్నట్టు ఈరోజు 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తామని చెప్పి, మరి కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పి, మరి ఇంకోటి మరి 12,000 రూపాయలే మరి 2 విడతల ఇచ్చి, మరి ఇప్పుడు 3వ విడత కూడా ఇస్తామని చెప్పి మరి ఎలక్షన్లు వచ్చినప్పుడు చెప్పడం తప్పించి కరెక్ట్ ఇవన్నీ పరిస్థితి రైతులందరికీ తెలుసు. రైతు బీమా కూడా మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది అడ్డకేసింది. రుణమాఫీ చేస్తామని గొప్పలు చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు రైతులకి ఎట్టి పరిస్థితుల్లో మోసం చేస్తూ కొనసాగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి దాని మూల్యం చెల్లించకపోతే తప్పదు. ఏమైనా ఈరోజు బూటకపు మాటలే. ఈరోజు పెన్షన్ 2,000 నుంచి 4,000 ఇస్తామన్న పెన్షన్ కూడా మరి అది కూడా అటకెక్కింది. మరి అదే స్టూడెంట్స్ కి మరి స్కూటీలు ఇస్తామన్న విషయం కూడా గాలి వదిలేసిండ్రు. మరి మహిళలందరికీ కూడా 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి అది ఎగ్గొట్టిండ్రు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఈరోజు ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్నైతే కలబొలి మాటలు చెప్పిందో ఏవి కూడా నెరవేర్చని పరిస్థితి. ఈరోజు రేవంత్ సర్కార్ మొత్తం ఈరోజు ఫెయిల్ అయింది. మరి ఈరోజు వాళ్ళు ఎంతసేపు మరి భూములు ఎక్కడున్నాయని అమ్మడం తప్పించి హైడ్రా పేరు మీద పేదల గూళ్ళన్నీ కూలగొట్టడం,
మరి కేంద్రానికి మరి ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి డబ్బులు పంపించడం తప్పించి ఏది కూడా సక్రమంగా చేస్తలేదు. మరి ఈరోజు రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పి కూడా 12 గంటలు కూడా కరెక్ట్ గా ఇవ్వలేని పరిస్థితి. ఆ 12 గంటల్లో కూడా చాలా సార్లు ఇంటరప్షన్ చేయటం, నాణ్యత ఊడుకున్నటువంటి కరెంట్ రాకపోవటం, మరి మంచినీళ్ళు తాగడానికి కూడా సరైన సమయాల్లో నీళ్లు అందించుకోవటం, మరి ఇటువంటి ఫెయిల్యూర్స్ మీద మనం కొట్లాడాల్సిన అవసరం ఉంది.